గుర్తించి మనం ఆరాధించి ఉన్నాము. ఈ యొక్క సమయంలో, ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క వాక్యం మన మొదలు విత్తబడుచున్నది. సృష్టికర్త అయిన దేవుడు మనతో మాట్లాడబోచు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధగా ఉండొద్దు, అనాలోచనతో మీరు ఉండవద్దు. ఎందుకంటే దేవుని యొక్క మాట అమూల్యమైన మాట. వజ్ర వైడూర్యముల కంటే, వెండి బంగారముల కంటే ఎంతో విలువైన మాట. ఆ దేవుని మాట మన జీవితాన్ని మార్చగలిగిన శక్తి కలిగిన మాట. హల్లెలూయా. దేవుని మాట బలహీనులను బలపరుస్తుంది. ఆమేన్. కృంగిన వారిని లేవనెత్తే మాట దేవుని మాట కదా. బంధించబడిన వారిని విడిపించే మాట దేవుని మాట. కావున మీరందరూ కూడా బహుశ్రద్ధగా ఆసక్తి కలిగి దేవుని మాటలు మీరు వినాలని ఎంతో నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవునికి మాటలు ప్రకటించబడుతున్నప్పుడు, ఇక్కడ విత్తబడుతున్నప్పుడు దుష్టుడైన అపవాది ఆ దేవుని మాటలు మీ హృదయంలో ఉండకుండా ఏం చేస్తాడంటే ఎత్తుకుని పోతాడంట. కాబట్టి అపవాదికి మీరు చోటు ఏమాత్రము ఇవ్వవద్దు, అనాలోచనతో ఉండవద్దు. దేవుని స్వరాన్ని మీరు ఆసక్తి కలిగి వినాలి, దేవుని వైపు మీరు చూడాలి. లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా మీరు బహు ఆసక్తి కలిగి మీరు మీ మందిరంలో ఉండినట్లుగానే, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నట్లుగానే మీరు స్పష్టంగా దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఎంత ఆసక్తి కలిగి ఉంటారో అంతే ఆసక్తితో మీరు మీ ఇళ్లలోనే మీరు ఉండి దేవుని వాక్యాన్ని వినాలి. వాక్యం విన్న తర్వాత చివరన మీరు ఇక ప్రార్థనలోకి భవించండి. తర్వాత మీకు తెలిసిన వారు కూడా దేవుని వాక్యాన్ని షేర్ చేయవలసిన కోరుతూ ఉన్నాను. తద్వారా దేవుని వాక్యాన్ని మీ ద్వారా ఇతరులు కూడా విన్నట్లుగా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధగా ఉండవద్దు, ఆసక్తి కలిగి దేవుని మాటలు మీరు వినండి. దేవుని బిడ్డలారా, మన పరిశుద్ధ గ్రంథము నుండి రెండవ దిన వృత్తాంతములు 20వ అధ్యాయము మీరు తీసినట్లయితే ఆ 20వ అధ్యాయములో 12వ వచనం తీసినందరూ కూడా తీసినట్లయితే నాతో కూడా మీరు చక్కగా చూడవలసినగా మీ బైబిల్ తెరిచి అందరూ చూడవలసిన కోరుతున్నాను. మన పరిశుద్ధ గ్రంథములో పేజ్ నెంబర్ 374, 374 పేజ్ నెంబర్. నేను చదువుతాను, అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. మరొకసారి, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకునండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, గొప్పవాడ, మహోన్నతుడివైన యేసయ్యా, ఈ సమయంలో నీ దాసుడిని నేను అయా నీ పక్షముగా నీ వాక్యాన్ని బోధించడానికి నిలబడి ఉండగా నాతోనూ మా అందరితో సూటిగా తేటగా బాహాటముగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. నీ వాక్యం ఇక్కడ విత్తబడుచుండగా విత్తబడిన ప్రతి మాట ప్రభువా మంచి నేల నాటబడిన విత్తనము వలె అయా నీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క హృదయంలో అయా ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమైన తండ్రి, నీ వాక్యము అక్కడ ప్రకటించబడుతూ ఉండగా ఉన్న ప్రతి విధమైన ఆటంకాలను, ఇబ్బందులను, సమస్యలను యేసుక్రీస్తు నామములో లయపరచండి. అభిషక్తుడివైన దేవా, నీ వాక్యంలో ఉన్న అయా సంతోషం, ఆనందము, శక్తి, అభిషేకాన్ని, ఆశీర్వాదములన్నింటినీ కూడా మేము అనుభవించడానికి కృపను దయచేయమని అడగచ్చు. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మీరు గమనించారా?
మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచడము లేదు. ప్రభువా, నీవే మాకు దిక్కు అంటూ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరయ్యా ఈ యొక్క వ్యక్తి అనంటే, ఈ యొక్క అధ్యాయంలోని మొదట్లోనే మనకు కనిపిస్తుంది. ఈ యొక్క వ్యక్తి ఎవరంటే యెహోషాపాతు. ఈయన ఎవరయ్యా అంటే యోధా రాజు, ఒక దేశానికి రాజు అయి ఉన్నాడు. ఒక మంచి రాజు యెహోషాపాతు రాజు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాజు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మా మీదకి వస్తున్న ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదు ప్రభువా. అయ్యా, మేమేమి చేయాలో మాకు తోచడము లేదు ప్రభువా. ఈ సమయంలో నీవే మాకు దిక్కు అంటూ ఈ యొక్క భక్తుడు, ఈ యొక్క రాజు దేవుని సన్నిధిలో సాగిలపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క యూదా రాజైన యెహోషాపాతు ఇంతగా దేవుని మందిరంలోకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోషాపాతు రాజు మాత్రమే కాదు, యూదా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళిపోయారంట. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళి అందరు కూడా ఉపవాసం ఉండి ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అని అంటే, ఈ యొక్క అధ్యాయం మొదట్లో మనం చూస్తున్నట్లయితే 1వ వచనంలో మీరు చదివినట్లయితే అమ్మోనీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులతో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చి అని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మోయాబీయులంట, అమ్మోనీయులంట, మోయోనీయులంట, మరికొందరు వ్యక్తులు కొన్ని దేశాలు 3-4 దేశాలు సైనికులంట ఇజ్రాయేలుల మీదకి యుద్ధానికి వచ్చారంట. దేవుని మీద ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దేశంలో 3-4 దేశాల ప్రజలు ఒక్కటిగా కలిసి, ఏకముగా కలిసి ఎవరు నాశనం చేయాలని? దేవుని ప్రజలైన యూదులను నాశనం చేయాలి, వారందరిని చంపేయాలి, భూమి మీద వారు లేకుండా తుడుపు పెట్టేయాలి అన్న ఉద్దేశంతో వారందరిగా శత్రువులందరూ కలిశారు. ఒకరికి ఇద్దరు కదా, అందరూ కూడా కలిసి కొన్ని లక్షల మంది ప్రజలంట దేవుని ప్రజల మీదకి శత్రువులు యుద్ధానికి వస్తున్నారు. చుట్టూ కూడా గుమ్ముగూడేశారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడెప్పుడు వచ్చి ఈ దేశం పైన పడి వారందరూ నాశనం చేద్దామా అంటూ వాళ్ళు బయట ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విషయము ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అని యెహోషాపాతుకి తెలిసింది. తెలిసినప్పుడు ఆ యొక్క రాజు ఏమి చేశాడు? రండి, వాళ్ళు శత్రువులు ఎదురు చూస్తున్నారు, మనం కూడా వెళ్ళి వారు నాశనం చేద్దాం, యుద్ధానికి వెళ్ళిపోదాం రండి అంటూ తన సైనికులను తీసుకుని యుద్ధానికి వెళ్ళిపోలేదు. ఏ మాత్రము కూడా తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించలేదు. ఏ మాత్రము కూడా తనకున్న బలగాన్ని ఉపయోగించలేదు. ఏ మాత్రం కూడా తనకున్న తెలివితేటలు ఉపయోగించకుండా ఏమి చేశాడయ్యా అనంటే, ఆ గొప్ప సైన్యమును చూశాడు. మనకున్న బలము తక్కువే, మనం కొద్ది మందిమే, వాళ్ళు లక్షల మంది ప్రజలు ఉన్నారు. మనకున్న సొంత బలము చేత, సొంత జ్ఞానము చేత, సొంత ఆ జన బలము చేత ఏ మాత్రము శత్రువులు మనము జయించలేము అని తెలుసుకున్నాడు. ఎప్పటిలాగానే తాను ఏమి చేశాడు అంటే, మనకి సహాయం చేయగలిగిన దేవుడు యెహోవా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి సమయంలో, ప్రతి కష్టం వచ్చిన సమయంలో, ప్రతి ఇబ్బందుల్లో, ప్రతి శోధనలో కూడా శత్రులు వారిపైకి దండెత్తి వచ్చిన ప్రతిసారి కూడా ఆ ప్రభు వైపు చూసినప్పుడు ఆ దేవుడు మనకి సహాయం చేసాడు కదా. అట్టి విధంగానే దేవుని సహాయాన్ని మనం కోరుదామని చెప్పి ఆయన ఆ యెహోషాపాతు రాజు తన సైనికులు, అంత మాత్రమే కాకుండా దేశంలో ఉన్న యూదా ప్రజలందరినీ కూడా దేవుని మందిరానికి పిలిపించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని మందిరానికి వచ్చేసారు, దేవుని పాదాల చెంతకు వచ్చేసారు. ఎందుకు వచ్చారయ్యా అంటే, ప్రభువా నీవే మాకు ఆధారమయ్యా,
నీవే మాకు దిక్కయ్యా, నీవు సహాయము చేయకపోతే మేము ఈ శత్రువుల నుంచి తప్పించుకొనలేము ప్రభువా. అన్నాడు ప్రభువా ఇశ్రాయేలీయుల పైకి, అయా మా పితరుల పైకి అనేక మంది శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు వారికి సహాయం చేసి శత్రువు నుంచి వారిని విడిపించేవి కదా ప్రభువా. మాకు కూడా సహాయం చేయండి, నువ్వు సహాయం చేస్తేనే ఈ శత్రువులను మేము జయించగలుగుతామని చెప్పి అందరూ కూడా, చిన్నపిల్లలు, పెద్దవారు, వృద్ధులు అందరూ కూడా ఎలుగెత్తి దేవుని మందిరంలో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. రాజు అయిన యెహోషాపాతు కూడా ప్రార్థన చేస్తున్నాడండి. రాజు, నేను రాజు కదా, మీరు ప్రార్థన చేయండి అని చెప్పి తాను కూర్చోలేదు. తాను ఏం చేశాడు? ఎలుగెత్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ తన అన్న మాటలు ఏంటంటే, ప్రభువా, మా దేవా యెహోవా, మా మీదకి యుద్ధానికి వచ్చిన ఈ గొప్ప సైన్యముతో, ఈ లక్షల మంది ప్రజల సైనికులతో యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదయ్యా. ఏమి చేయాలో కనీసము మాకు తోచడం లేదు, మాకు ఆలోచన రావడం లేదయ్యా. యేసయ్యా, మాకు సహాయం చేయండి అంటూ ఈ రాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీవే మాకు దిక్కయ్యా, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదయ్యా అంటూ ఒక రాజు ప్రార్థన చేస్తున్నాడండి. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుల పైకి శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు ఏ విధంగా ఈ రాజు మొరపెడుతూ ఉన్నాడో, ఇశ్రాయేలు దేశానికి, ఈ యొక్క దేవుని ప్రజలకు వచ్చిన భయంకరమైన ఈ శ్రమ, ఈ శోధనను బట్టి ఈ రాజు ఏ విధంగా మొరపెడుతున్నాడో, ప్రార్థన చేస్తూ ఉన్నాడో, దేవుని బిడ్డలారా, నిశ్చయముగా మనం కూడా మనకొస్తున్న శ్రమలను బట్టి, మనకొస్తున్న శోధనలను బట్టి, మనకొస్తున్న ఇబ్బందులను బట్టి మనం కూడా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. నీకు వచ్చిన శ్రమ, నీకు వచ్చిన బలహీనత, నీకున్న ఇబ్బందుల నుండి నీ సొంత తెలివితేటల వల్ల కానీ, నీ సొంత జ్ఞానం వల్ల కానీ, నీ శక్తి వల్ల కానీ, నీ బలము వల్ల కానీ ఏ విధంగా కూడా నువ్వు బయట పడలేవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి సహాయం లేకుండా నువ్వు అడుగు కూడా ముందుకు వేయలేవు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఈ ఇశ్రాయేలుల పైకి, ఈ యూదుల పైకి ఏ విధముగా శత్రువులు భయంకరంగా నాశనం చేయాలని వచ్చినారో, ఈ భూమి మీద లేకుండా తుడిపి పెట్టాలని చెప్పి వారికి ఆ తీర్మానముతో, కోపముతో, ద్వేషముతో, అసూయతో, అక్కసుతో వీళ్ళు నాశనం చేయాలని చెప్పి శత్రువులు పొంచి ఉన్నారో, నేటి దినముల్లో సాతాను కూడా వాడు సైనికులు వేసుకుని, దురాత్మలను వేసుకుని మనల్ని నాశనం చేయడానికి మన మీదకి పొంచి ఉన్నాడు. మన మీదకి వాడు శత్రువు అనగా సాతానుగాడు, వాడు దోతలను మనపైకి ఉసుగొలుపుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి నేను ఏం చేయాలి? ఆ శత్రువులు వచ్చారు, మనకు అనేకమైన శ్రమలను విసురుతూ ఉన్నారు. ఆ శత్రువులు శోధనలు విసురుతూ ఉన్నాడు. అగ్ని బాణము లాంటి అనారోగ్యాలను, బలహీనతలను, అనేక విధమైన సమస్యలను, శోధనలను మనపైకి విసురుతూ ఉన్నారండి. కొంతమంది బలహీనతలు అనే బాణాన్ని విసురుతూ ఉన్నారు. కొంతమందికి అప్పులు అనే బాణములు, శ్రమలు విసురుతూ ఉన్నారు. మరికొంతమందికి త్రాగుడు, మరికొంతమందికి వ్యసనాలు, మరికొంతమందికి అనేక పేదరికము. దేవుని బిడ్డలారా, మరికొంతమంది పైకి దేవుని బిడ్డలారా సంతానము కలగకుండా అనేక ఇబ్బందులు కలగజేయడం అనే శ్రమలు, అనేక విధాలుగా శత్రువు దేవుని ప్రజలపైన దాడి చేసి వారిని భూమి మీద లేకుండా చేయాలి, వారిని నాశనం చేయాలి, నరకానికి విడుచుకుని పోవాలి అని చెప్పి శత్రువు ప్రయత్నము చేస్తూనే ఉంటున్నాడు. దేవుని సంగమా, ఒకసారి ఆలోచించు. యూదులపైకి, దేవుని ప్రజలపైకి అన్నాడు శత్రువులు ఏ విధంగా వచ్చారో, ఇప్పుడు కూడా నీపైకి శత్రువు వచ్చిన్నాడు. శత్రువు దాడులు జరుగుతూనే ఉన్నది. నిన్ను శత్రువు సాతానుగా శోధిస్తూనే ఉన్నాడు. వాడు ఎక్కడో సాతానుగాడు మన దగ్గర కనిపించి మన నాశనం చేయడం కాదు,
ఇరుగు పొరుగు వారిలో, మన పక్కింటి వారో ఎదురింటి వారో, ఇది మన గ్రామస్తుల ద్వారా, మన బంధుమిత్రుల ద్వారానో, లేకపోతే ఎవరి ద్వారానో ఈ వారిలో ఉండి మనల్ని అనేక విధాలుగా శోధిస్తూనే ఉన్నాడు, మనల్ని బాధిస్తూనే ఉన్నాడు, కృంగదీసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మనం గుండె పగిలిపోయే లాంటి మాటలు శత్రు వారిలో నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు విని మనం ఏమవ్వాలి? కృంగిపోవాలా? బాధపడాలా? నిరుత్సాహపడాలా? దేవునికి దూరంగా ఉండిపోవాలా? ఏడుస్తూనే ఉండాలా? మనం లేదు. మనం ఏమి చేయాలి? మళ్ళీ మాటలు అన్నది వారు కాదు, కానీ ఎవరన్నారంట? వారిలో ఉన్న దుష్టుడు ఆ వారి చేత మాట్లాడించాడు. హల్లెలూయా. కానీ మనం ఏం చేయాలండి? మీరు పోరాడినది మనుషులతో కాదు. మీరు పోరాడేది ఎవరితో? ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహముతోనంట. ఎఫెసు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఒకసారి 12వ వచనం నుంచి చదవండి. ఎఫెసీ ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహముతోనూ మనము పోరాడుచున్నాము. చాలు చాలు చాలా. ఎవరితో పోరాడుతున్నామండి? మన క్రైస్తవుడు లేక దేవుని నమ్ముకున్న బిడ్డ, దేవుని పిల్లలు ఎవరితో పోరాడుతూ ఉన్నారు? మనుషులతో కాదు. ఎవరితో పోరాడేది? దురాత్మల సమూహముతోనే. హల్లెలూయా. మనం నాశనము చేయాలని చూస్తున్నా, మనల్ని బాధ పెట్టాలని చూస్తున్నా, మనల్ని అనారోగ్య పాలు చేయాలని చూస్తున్నా, దేవునికి దూరము చేయాలని చూస్తున్నా, ఆ దురాత్మలతో మనము పోరాడుచున్నా. క్రైస్తవుడు ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు క్రైస్తవుడు? యుద్ధ భూమిలో ఉన్నాడు. హల్లెలూయా. ఆ మన యుద్ధము ఏకలోక సంబంధమైన యుద్ధమే కాదు, మన యుద్ధము ఆత్మ సంబంధమైన యుద్ధము. దేవుని బిడ్డలారా, ఏకలోక సంబంధమైన యుద్ధము అనగా మనుషులపైన లెగడమే యుద్ధం కదా. ఒక దేశం ఇంకొక దేశం పైన యుద్ధానికి లెగడం అది ఏకలోక సంబంధమైన యుద్ధం. కానీ ఆత్మ సంబంధమైన యుద్ధము అనగా ఆత్మీయులు మనల్ని నాశనం చేయాలని చూస్తున్న శత్రువులతో, అంటే దురాత్మలతో ప్రార్థన ద్వారా, వాక్యము ధ్యానించడం ద్వారా, దేవుని స్తుతించడం, గణపరచడం ద్వారా మనము శత్రువులతో యుద్ధము చేస్తున్నామంట. హల్లెలూయా. అలాంటప్పుడు మనం ఎలా యుద్ధం చేయాలి? రక్తము కారునంతగా వాళ్ళతో పోరాడి వాటిని నాశనము చేయాలి. హల్లెలూయా. ఒక రోజున నేను ప్రార్థన చేస్తుని పడుకున్నా. పండుకుని ఉన్నప్పుడు నా దగ్గరికి ఒకసారి సాతాను గడు వచ్చి ఏం చేస్తున్నాడంటే, భయపెట్టాలి అని చెప్పి వచ్చి నా కాళ్ళ దగ్గరకు వచ్చి నన్ను గిలుతూ ఉన్నాడు. మాటకి గిలుతూ ఉన్నాడు. ఎవరే అన్నట్టుగా నేను తీసి పక్కన పెట్టేసాను. గిల్లేటప్పుడు మరి 1-2 సార్లు గిల్లేటప్పుడు లేచి చూశాను కానీ అక్కడ ఎవరు కూడా లేరు, ఎవరు లేరు. మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ వచ్చి గిలుతూ ఉన్నాడు, కాళ్ళు లాగుతూ ఉన్నాడు. ఏమిటబ్బా అని నేను వివేచించినప్పుడు ఒక సాతాను దురాత్మ వచ్చి కాలు పట్టును లాగుతున్నట్లు గిలుతున్నట్లుగా నాకు కనిపించింది. వెంటనే చెప్పినాను, సాతానా నీ ఎంత చూస్తా, నీకు భయాన్ని నేను కలగ చేస్తా అని చెప్పి ఏం చేశాను ఉండొచ్చు చెప్పడం మీరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతానికి భయపెట్టే ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. సాతాన్ని గజగజ వణికించే ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థనయే. నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నావంటే
సాతాను గడి గజ గజ గజగా వణిగిపోతాడు. అందుకని ప్రార్థన నుంచి లేపాలని విపరీతమైన ప్రయత్నాలు వాడు మాటి మాటికి చేస్తూనే ఉంటాడు. ఏదో విధంగా మిమ్మల్ని ప్రార్థన నుంచి లేపేయాలి, ప్రార్థన చేయకుండా చేయాలి, మిమ్మల్ని ప్రార్థనలో కాన్సన్ట్రేషన్ లేకుండా చేయాలి అని చెప్పి ఆ ఆవలింతలు రప్పిస్తాడు, తన నిద్రను రప్పిస్తాడు. ఇతరుల ద్వారా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరులు వచ్చి నేను పిలవడం జరుగుతూ ఉంటుంది. అనేక విధాలైన ఆటంకాలు. దేవుని బిడ్డలారా, కానీ నువ్వు లేకుండా దేవుని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి ఆత్మచేత నింపబడి ప్రార్థన చేస్తున్నప్పుడు అంట ఆ శత్రువుని అనగా సాతానుని నీ కాళ్ళ కింద చితక త్రొక్కే శక్తి దేవుడు నీకు ఇస్తున్నాడంట. హల్లెలూయా. నీ శ్రమలను కాళ్ళ కింద త్రొక్కే అభిషేకం దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు వచ్చిన బలహీనతల్ని కాళ్ళ కింద చితక త్రొక్కే ఆశీర్వాదాన్ని, బలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీకున్న శ్రమ పెద్దదై ఉండవచ్చు, నీకున్న అప్పులను బట్టి భయపడుతూ బాధపడుతూ ఉండవచ్చు. అవి నీ తీర్చలేనంత కొండలాగా నీకు అనిపించవచ్చు. నీకున్న బలహీనతలు కూడా నాకు నీ బలహీనత పోదు, ఇది అసాధ్యము అని నువ్వు బాధపడుచు భయపడుతూ ఉండవచ్చు. ఏమి చేయాలో నీకు తోచకుండా ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, శత్రువుల నుంచి ఏ విధంగా నువ్వు తప్పించబడాలో, నీకున్న ఇబ్బందుల నుంచి, శ్రమ నుంచి, శోధన నుంచి ఏ విధంగా తప్పించబడాలో నీకు తెలియకుండా ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో నువ్వేం చేయాలి? శత్రువులు కొన్ని లక్షల మంది ఈ యూదులపైకి, దేవుని ప్రజలపైకి యుద్ధానికి వచ్చి వారిని సమూల నాశనం చేయాలి, వారిని చంపేయాలి, వారిని బానిసలుగా చేసుకోవాలి, వారి దేశానికి బానిసలుగా ఈడ్చుకుపోవాలి అని చెప్పి శత్రువు లక్షల మంది దేవుని ప్రజలకు వచ్చారు. దేవుని ప్రజల మీదకి వారిని జయించగల శక్తి వీరికి లేదు. ఆ శత్రువు నుంచి ఏది తప్పించబడాలో కూడా వీరికి తెలియడం లేదు, తోచడం లేదు, ఏ ఆలోచన రావడం లేదు. ఎందుకంటే వారి చుట్టూ కూడా కాచేశారు. వీళ్ళు ఒక్కరుంటే వాళ్ళు 10 మంది ఉన్నారు. ఒకడు 10 మందిని చంపగలుగుతాడా? చంపలేడు కదా. మానవ బలం చంపలేరు. దేవుని పిల్లలు ఏమి చేయలేదు, తోచడం లేదయ్యా, మాకు బలము లేదు, మాకు శక్తి చాలదు వారిని జయించడానికి, నీవే మాకు దిక్కు ప్రభువా అంటూ దేవుని వైపు చేతులెత్తి ఎలుగెత్తి మొర్ర పెడుతున్నాడు ఈ రాజు. హల్లెలూయా. నీవే మాకు దిక్కు, నీవే మాకు బలము, నీవే మాకు ధైర్యము, నీవే నాకు మంచి ఆలోచన ఇచ్చే దేవుడు అయ్యా, మాతో మాట్లాడండి అయ్యా, మా శత్రువులతో యుద్ధం చేసి జయించడానికి శక్తిని దయచేయండి అయ్యా అంటూ వారు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నారని మొర పెడుతున్నారు. దేవుని బిడ్డలారా, నీకున్న శ్రమ, నీకున్న బలహీనతలను బట్టి నువ్వు భయపడుతున్న వాటిని చూసి, అయ్యో ఏ విధంగా నేను ఈ బలహీనత నుంచి బయటపడాలి, ఏ విధంగా మా శత్రువుల నుంచి తప్పించుకోవాలి, ఈ శోధనల నుండి, ఈ అప్పుల నుండి, ఈ నింద నుండి ఏ విధంగా నేను తప్పించుకోవాలి అంటూ నువ్వు ఒకవేళ వాటిని చూసి భయపడిపోతూ ఉన్నావేమో. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకున్న బలము యేసయ్య. హల్లెలూయా. నీకు ఆలోచన చెప్పేవాడు యేసయ్య. హల్లెలూయా. నీకున్న దిక్కు యేసయ్య. హల్లెలూయా. ఒక రోజున యేసయ్య గారి దగ్గరికి ఇహలోక సంబంధమైన ఒక వ్యాపారస్తుడు వచ్చాడంట. వ్యాపారస్తుడు వచ్చి అన్నాడట, ఒరేయ్, నిన్ను ఏదైనా కానీ నాశనం చేస్తారు, నిన్ను మాత్రం నాశనం చేయ నేను వదలను. నీ దిక్కున్నవాడి దగ్గర చెప్పుకోరు, నువ్వు వెళ్ళి ఎవరు నిన్ను కాపాడతారో అని అన్నాడంటే ఏసన్నగానంట, నా దిక్కున్నవాడి దగ్గర చెప్పుకోమంటావు, నన్ను చెప్పుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఎవరితో చెప్పాడు? యేసయ్యా నా దిక్కున్నవాడి దగ్గర చెప్పుకోమన్నాడు, నా దిక్కు నువ్వే అన్నాడు. హల్లెలూయా. నా దిక్కు నువ్వే ప్రభువా. ఒక సామాన్యుడైన మనిషి, ఏకలోక సామాన్య వ్యాపారం చేసుకునే మనిషి వచ్చి నీ దిక్కున్నవాడి దగ్గర చెప్పుకోమన్నాడు, నా దిక్కు నీవే ఆ వ్యక్తితో యుద్ధం చేయి, నేను చేయను అని చెప్పి ప్రార్థన చేసాడంట. ఎవరైతే నీ దిక్కున్నవాడి దగ్గర చెప్పుకున్నాడో ఆ వ్యక్తి వచ్చి యేసయ్య గారి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగాడు, అయ్యా తప్పు అయిపోయింది అని చెప్పి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా దిక్కు ఎవరు? మనుషులు కాదు,
కష్టం వచ్చిందంటే, బాధ వచ్చిందంటే, ఇబ్బంది వచ్చిందంటే మనుషుల దగ్గరికి అయ్యో అయ్యో నాకు సహాయం చేయండి అయ్యా, నీవే నా దిక్కు, నువ్వు సహాయం చేయకపోతే నువ్వు బయటపడలేనయ్యా అంటే చాలామంది ప్రజలు మనుషుల దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళే దిక్కులాగా కనిపిస్తారు. వాళ్ళు లేకపోతే సమస్య నుంచి బయటపడలేము అనుకుంటారు. కానీ మనల్ని విడిపించేది ఎవరో? మన యేసయ్య. మన దిక్కు ఎవరు? యేసయ్య. అందుకే కీర్తనకారుడు 121 కీర్తనలు ఏమంటాడండి? కొండల తట్టు నేను కళ్ళెత్తుచు ఉన్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. హల్లెలూయా. ఎక్కడి నుండి వస్తుంది మనకు సహాయము? ఆశ్చర్యకరమైన సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుండి కదా. ఆయన తలుపులు మూస్తే ఎవరైనా తలుపు తెరవగలుగుతారా? దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అనుకో, ఎవరైనా ఆశీర్వాదం అడ్డుకోగలుగుతారా రాకుండా? వర్షం ఏ విధంగా ఆకాశం నుంచి కురుచున్నప్పుడు ఆ వర్షం భూమి మీద పడకుండా వెనక్కి వెళ్తుందా? వెనక్కి వెళ్ళిపోతుంది చెప్పండి. భూములు తడపకుండా వెనక్కి వెళ్తుందా? వెళ్ళదు. అలాంటి దేవుడు ద్వారాలు తెరిచేంటే ఆశీర్వాదం చెప్పే రాకుండా ఉండదు. దేవుడిని స్వస్థపరిచాడంటే ఎవరు కూడా ఆ స్వస్థతను అడ్డుకోలేరు. హల్లెలూయా. నీ బలము దేవుడే. నీకున్న పరిస్థితుల్లో నువ్వు ఎలా బయటపడాలో నీకు తెలియడం లేదేమో. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, ఏ విధంగా నీ భర్త మారుతాడు, ఏ విధంగా నీ కుటుంబ పరిస్థితులు మారుతాయో నీకు తెలియడం లేదేమో. నీకు ఆలోచన రావడం లేదేమో. నీకు సహాయం చేసేవారు లేరేమో. నీకున్న బలము తక్కువేనేమో. కానీ యెహోషాపాతులాగా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే, యేసయ్యా నా బలము నీవే ప్రభువా, యేసయ్యా నాకు నా ఆధారము నీవే, ఎందుకంటే నీవే నాకు ఆలోచన కర్తవి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలో నాకు చక్కటి ఆలోచన దయచేయి ప్రభువా, ఆలోచన కర్తగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అని చెప్పి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నిశ్చయంగా దేవుడు నీకు ఆలోచన చెబుతాడు. హల్లెలూయా. ఆలోచన కర్తలు లేని యెడల జనులంట కట్టు లేకుండా తిరిగిపోతారు, నశించిపోతారు, తప్పుడు మార్గం వెళ్ళిపోతూ ఉంటారు, తప్పిదమ్ములు పదే పదే చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఎయిర్ కటింగ్ షాప్ తెలుసు కదా, ఎయిర్ కటింగ్ షాప్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టి తెలుసా? సిక్కులు ఉంటారు కదా, సిక్కులు అంటే సిక్కులు రాష్ట్రం ఏది? పంజాబ్ రాష్ట్రంలో పెట్టాడంట. ఎక్కువగా బాగా సిక్కులు ఎక్కడ ఉంటారో ఇటు చూడాలి అందరూ కూడా. పంజాబ్ రాష్ట్రంలో వెళ్ళి ఎయిర్ కటింగ్ షాప్ అక్కడ పెట్టాడంట. ఇక్కడ నుంచి వెళ్ళి ఎంతసేపు చూసినా ఎవరో ఒకళ్ళు రావట్లేదంట. ఇన్ని రోజులైనా కానీ ఒక్కళ్ళు కూడా కటింగ్ చేసుకుంటే రావట్లేదంట. ఏంద్ర బాబు అంటే వాళ్ళు చేసుకుంటారు కటింగ్, వాళ్ళు సిక్కులు కటింగ్ చేసుకుంటారా? చేసుకోరాదు. అక్కడ పెట్టాడు అంటే ఆయనకి ఆలోచన చెప్పిన వాళ్ళు చూడండి ఎలా చెప్పారు. దేవుని బిడ్డలారా, చక్కటి ఆలోచన మనను సరైన మార్గంలో నడిపిస్తుంది. హల్లెలూయా. మనకు చక్కటి ఆలోచన ఇచ్చేది ఎవరు? దేవుడే కదా. చక్కటి జ్ఞానం ఇచ్చేది దేవుడే కదా. నీకు జ్ఞానం ఏమి చేయాలో నీకు తోచనప్పుడు, ఏమి చేయాలో నీకు పాలనప్పుడు నువ్వేమి చేయాలి? ఆలోచనకర్తగా ఆ దేవుని నువ్వు ఆహ్వానించాలి. నాకు ఆలోచన ఇవ్వండి ప్రభువా, నేనేమి చేయాలో నాకు తోచడం లేదు, ఎలా నిర్ణయం తీసుకోవడం నాకు తెలియడం లేదయ్యా, నాకు సహాయం చేయండి, చక్కటి ఆలోచన నాకు దయచేయండి. నీవు ఆలోచనకర్తవు కదా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, చాలామంది వరకు ఉన్న శ్రమల నుండి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోయి అదే పనిగా చూపించుకున్నారు, సంతానం లేదని చెప్పి, పిల్లలు పుడతాం లేదని చెప్పి ఏదేదో చేస్తున్నారు. వారు ఏ విధంగా పరిస్థితులను తప్పించుకోవాలో అర్థం కావడం లేదు, ఏ డాక్టర్కి వెళ్ళాలో తెలియడం లేదు. దేవుని బిడ్డలారా, ఏ డాక్టర్ దగ్గరికి రావాలి మనం? గర్భఫలం ఇచ్చేది యెహోవాయే. గర్భఫలము యెహోవాను గ్రహించే బహుమానం కదా. అంటే యెహోవా దగ్గరికి రావాలి, యేసయ్య దగ్గరికి మనం రావాలి. పరమ వైద్యుడిని యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నీకున్న సమస్య తొలగించబడుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ దేవుని నమ్ముకో. పిల్లలు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యము అని స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. హన్న అనే భక్తురాలు మనం చూసినట్లయితే
సమూయేలు గ్రంథం 1వ గ్రంథంలో కనిపిస్తుంది. ఆమెకి వివాహం ఎన్నో సంవత్సరాలు అవుతుంది, సంతానం లేక ఎంతగానో బాధపడుతుంది. ఎంతోమంది సూటిపోటి మాటలు పలుకుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, అత్త మామ తిడుతూ ఉన్నారు, ఆ బంధుమిత్రులు నిర్ణయిస్తూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కానీ నాకు సంతానం కలగలేదు. చివరాఖరి వారి అత్త మామలు ఏం చేశారంటే అన్న యొక్క భర్తను తీసుకెళ్ళి వేరే ఆమెకి పెళ్లి చేశారు. ఆమె పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టలేదు. ఇంకా చూడు, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు గొడ్రాలు అంటూ ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి సమయంలో అన్న ఎంతో దుఃఖపడుతూ ఏడుస్తూ తన సమస్య నుండి విడిపించగలిగిన దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని మందిరంలో పడిపోయింది. హల్లెలూయా. ఇతరులు ఎవరైనా తిట్టారనుకో, ఇతరులు ఏమైనా మాట అన్నారనుకో, ఏం చేస్తున్నారు నేటి దినాల్లో యవనస్తులు కానీ, ఇంట్లో ఉన్న ఆడవారు కానీ, లేకపోతే కొంతమంది సహోదరులు కానీ, పిల్లలు కానీ ఏం చేస్తున్నారండి? వారు మంచి కోసం తిట్టినా, లేకపోతే ఎవరైనా తట్టుకోలే కోపంలో తిట్టినా కానీ ఏం చేస్తున్నారు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చెప్తున్నారు, దూకేస్తున్నారు. నేను మొన్న గ్రామం వెళ్ళాం, కొప్పాక అనే గ్రామానికి వెళ్ళాం. ఆ గ్రామంలో పెద్ద పోలవరం సంబంధించిన కాలువ వెళ్తుంది, పెద్దది, చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది, చాలా లోతుంటుంది. ఆ గ్రామస్తుల్లో ఉన్న కొంతమంది భార్యలు ఏమంటారంటే మాటికి భర్త తిడితే చాలు, నేను ఇల్లు దూకేస్తా అంటున్నారండి, నేను వెళ్ళి కాలువలో దూకేస్తా అంటున్నారు. మనం ఆ మాటలు అనొచ్చా? నేను చస్తా, చంపుతా అన్న మాటలు మనం మాట్లాడొచ్చా? మన నోటి వెంట కృతజ్ఞత వచ్చిన మీరు రావాలి. హల్లెలూయా. బూతులు రాకూడదు, సరసోక్తులు రాకూడదు, పోకిరి మాటలు అస్సలు రాకూడదు. దేవుని బిడ్డల పవిత్రమైన మాటలు మన నోటి వెంట, మన పెదవుల వెంట రావాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలామంది త్రాగుబోతులు కూడా ఎవరేమైనా అంటే చాలు, ఒకరు గొడవ జరిగితే చాలు వెళ్ళిపోయి అక్కడి నుంచి దూకి చచ్చిపోతున్నారు. నీకు సమస్య వచ్చినప్పుడు చావు మార్గం కాదు, నీ మార్గం యేసయ్యగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు పరిగెత్తుకుని వెళ్ళేది ఎక్కడికే? చావడానికి కాదు, దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ పడాలి. హల్లెలూయా. అప్పుడు ఆ దేవుడే నీకు శక్తినిస్తాడు, బలమునిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, మంచి ఆలోచన ఇస్తాడు. ఆయన నీకు దిక్కుగా, తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా, ఆలోచనకర్తగా నిలబడి నిన్ను దినదినము హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఈ యెహోషాపాతు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీవే మాకు దిక్కయ్యా, ఈ గొప్ప సైన్యం మాకు యుద్ధం చేయడానికి మా బలము చాలదు, ఏమి చేయాలో కూడా మాకు పాలిపోవడం లేదు, మాకు తోచడం లేదు యేసయ్యా, నీవే మాకు దిక్కు డాడీ అంటూ ప్రార్థన చేశాడు. దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. తన సేవకుడితో ఆ యొక్క రాజు దేవుడు మాట్లాడాడు, యెహోషాపాతు రాజా, నువ్వు భయపడద్దు, యుద్ధము మీరు చేయవలసిన పని లేదు, దేవుడే మీ పక్షము యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. యుద్ధానికి మీరు వెళ్ళండి, కానీ యుద్ధము మీరు చేయాల్సిన పని లేదు, దేవుడే మీ పక్షమున యుద్ధము చేస్తాడు. వారు ఏ మార్గంలో వస్తున్నాడో కూడా దేవుడు తెలియజేస్తుంది. మీరు వెళ్ళండి అన్నప్పుడు ఆ రాజు చూడంటే ఆ యొక్క సైనికులందరినీ కూడా లైన్ నిలబెట్టి వారు ఏం చేస్తున్నారండి అని అంటే, యుద్ధానికి కత్తులు కట్టలు పెట్టి తగడ పరిస్థితులు వెళ్ళిపోతలా. వారు ఏం చేస్తున్నారంటే, ఆ పుస్తకంలో రాయబడింది, దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రార్థన చేసుకుంటూ, ఆరాధన చేసుకుంటూ వారు నడుచుకుంటూ యుద్ధానికి వెళ్తున్నారంట. హల్లెలూయా. ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుణ్ణి అంట పాటలతో ఆరాధన చేస్తూ, దేవుని స్తుతిస్తూ, గణపరుస్తూ యుద్ధ భూమికి వారు వెళ్తున్నారంటండి. దేవుని బిడ్డలారా, ఆ ఆశ్చర్యము, అద్భుతం ఏమో జరిగిందంటే, వారు యుద్ధానికి అక్కడికి వెళ్ళేటప్పటికి, యుద్ధ భూమిలోకి వెళ్ళేటప్పటికి వీరిని చంపాలని వచ్చిన